హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి పెళ్ళికి ఒక 3 days ముందు ఇంకా మార్నింగే 4కి లేచినాము. లేచి స్నానం గిట్ అన్నీ వేసుకొని రెడీ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ కడప గడగడము, నెక్స్ట్ సత్యనారాయణ వ్రతము, ఆ తర్వాత పసుపు కొట్టిన పెట్టడము, ఆ తర్వాత హల్దీ. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మార్నింగే లేచి ఫటాఫట్ అన్నీ వేద్దామని అనుకున్నాము. అందుకే ఫస్ట్ అయితే పైన 2 కడపలు కూడా కడిగేసిన, ఒక దేవుని రూమ్ గడప, ఇంకొకటి మెయిన్ డోర్ది. ఆ తర్వాత అన్ని పసుపు కుంకుమ ముగ్గు పిండి వాటర్ అన్ని తీసుకొని కిందికి వెళ్తున్నాం అనమాట. ముందు రోజు నైటే పందిరేసారు. ఈ పందిరేస్తే పెళ్లి వైబ్స్ వచ్చేసినట్టే కదా, ఇంకా వాటికి తోరణాలు కట్టేశారు. అలానే మెయిన్ డోర్స్కి కూడా ముందు రోజు నైటే డెకరేషన్ చేసేసారు. ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ లోపలికి వెళ్ళి దేవుని రూమ్ కడప గడిగినుండే. మా సైడ్ అంత తెలంగాణలో ఫస్ట్ కడప గడగడంతోనే స్టార్ట్ చేశారనమాట అన్ని పనులు. అది కూడా ఇంటి ఆడవిళ్ళు వచ్చే గడగాలన్నమాట. అంత ప్రిఫరెన్స్ ఉంటుంది ఇటు సైడ్. ముందే కడుగుదాం అనుకున్నా, అంటే 30కి అట్లా, కానీ ఆ రోజు ఎందుకో కుదరలేదు. అందుకే ఇంకా ఈ రోజు కూడా బాగుంది అంటే ఈరోజు గడిగేసి ఉండే ఫటాఫట్గా మార్నింగ్. ఫస్ట్ లోపల ఉన్న గడపలన్నీ కడిగేసి బయటికి వచ్చి ఇంకా బయట కడప కూడా కడిగేసినాక పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయట వేసేసి స్నానం చేసి లోపలికి రావాలన్నమాట. అందుకే లోపలే అన్నీ కూడా ఫస్ట్ కడిగేసి ఇంకా మెయిన్ డోర్ది కడప కడిగే ముందు ఇట్లా ఒక ప్లేట్లో కొన్ని బియ్యము, తమలపాకులు, ఖర్జూర పండు, ఒక్కలు, కుడుక, కుదిరితే శారీ, 2 జాకెట్ బట్టలు, ఇంకా మనీ పెడతారనమాట. అది కట్నం లాగా అనమాట, అంటే ఆడవిళ్ళకి కట్నం లాగా. ఇంకా అవి పెట్టినాకనే కడప గడగాలన్నమాట. ఇంకా మమ్మీ అవన్నీ పెట్టేసింది. ఆ తర్వాత నేను కడప గడగడం స్టార్ట్ చేసేసిన. ఇంకా ఇట్లా ఓన్లీ ఆడవిళ్ళ చేసే పనులు మాత్రమే చాలా ఉంటాయి పెళ్ళప్పుడు కూడా. అటు అబ్బాయి వాళ్ళ సైడ్ అయినా మా సైడ్ అయినా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటా. ఇంకా లాస్ట్కి ఇట్లా పైన ముగ్గులు వేసేసి కడపలు గడగడం మొత్తం అయిపోయినాక అన్నీ బయట వేసేసి స్నానం చేసేసి లోపలికి ఇట్లా రాగి చెంబులో నిండుగా నీళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము అనమాట. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నా. నాకు హెయిర్ పచ్చిగా అస్సలు ఉండొద్దు, అది ఏ కాలమైనా సరే పచ్చి ఉంటే చిరాకు వస్తుంటుంది. ఇంకా ఎట్లా చేసినా కదా టైం ఉంది పంతులు వచ్చే వరకు అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళినుండే దర్శనం చేసుకుందామని. ఇంటి పక్కకే ఉంటుంది మాకు టెంపుల్, అందుకే ఇంకా శివునికి అభిషేకం అవుతుంటే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంకా రాగానే జుట్టు పచ్చిగా ఉందని చెప్పినా కదా, హెయిర్ డ్రైయర్ లేకుండే, అందుకే ఇంకా స్ట్రైట్నర్ పెట్టి స్ట్రైట్నింగ్ చేస్తే కొంచెం వేడిగా అయితే మంచిగా అనిపించుండే హెయిర్ అయితే. ఇంకా ఎట్లాగో పిన్నిలు మా అత్తమ్మ ఇంకా అందరూ ఊదిస్తారు కాబట్టి మనకి ఏం పని లేదని చెప్పేసి నేనైతే ఒక దిక్కు రెడీ అవుతున్నా. వీళ్ళందరూ ఇక్కడ సత్యనారాయణ స్వామి రథంకి మంచిగా డెకరేట్ చేస్తారు. ఈ స్వామివారి పీట ఉంది కదా, ఎంత పెద్ద ఉంది కదా, నాకైతే ఫుల్ నచ్చింది. ఫస్ట్ టైం నేను అంత పెద్ద పీటను చూడడము. చాలా వెయిట్ కూడా ఉండే. ఇంకా నేను డాడీ తీసుకొచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా నేనైతే అవతల రెడీ అయిపోతున్నా. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా సత్యనారాయణ వ్రతంకి ఏమేమి కావాలో, కలశము, ఫోటో, పీట అవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా అన్నీ రెడీ చేసుకోగానే ఫస్ట్ మనం ఏ ప్లేస్లో అయితే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పీట కింద ముగ్గు వేయాలన్నమాట. అత్తమ్మ అదే వేస్తుంది. ఇంకా అంతలోపు ఇక్కడ పీట కూడా రెడీ అయిపోతుంది, పిన్ని వాళ్ళందరూ చేస్తున్నారు. ఆ తర్వాత పీట లోపల కూడా ముగ్గు వేసేసింది అత్తమ్మ. ఇంకా చెరుకు గడ్డలు, పసుపు కొమ్మలు అవన్నీ ముందు రోజు అత్తమ్మ తీసుకొచ్చిండే. ఇంకా రవ్వ కేసరి కూడా ఇంపార్టెంటే కదా, అది కూడా రెడీ చేస్తుండే. ఇంకా మనం ముగ్గేసిన ప్లేస్లో పీట పెట్టేసి దాని మీద ఒక వైట్ క్లాత్ కప్పి ఇంకా చెప్పినా కదా చెరుకు గడ్డలు, పసుపు కొమ్మలు అవన్నీ తీసుకొచ్చింది అత్తమ్మ అని, ఇంకా వాటన్నిటితోని ఇలా కట్టారనమాట. మామిడి ఆకులు అవన్నీ కూడా కట్టినుండే. ఇంకా నాకు అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది. చాయ్ వచ్చినుండే, పొద్దుట్లేసే మస్తు ఆకలి అవుతుంది కదా, చాయ్ బిస్కెట్ తింటున్నా. ఇంకా అందరు కూడా ఛాయ్ తాగినుండే. మమ్మీ డాడీ మాత్రం ఒక్క పొద్దు కదా, వాళ్ళు ఏం తాగలే. ఇంకా నేను రెడీ అయ్యి బయటకు వచ్చే వారికి మొత్తం రెడీ చేసేసారు. అంటే 9 నవగ్రహాలు, ఫ్రూట్స్, కలశము అవన్నీ రెడీ చేసేసాను అనమాట. అవన్నీ రెడీ అయిపోయాక పంతులు గారు రావడానికి ఒక 5-10 minutes లేట్ అయింది. ఇంకా సరే అని చెప్పేసి నేను అప్పట్లోపు వీడియోస్ ఇవన్నీ తీసుకుంటున్నా. ఎక్కువ రికార్డ్ చేయలేదు, న్యాచురల్గా పెట్టేశాను, మీరు కూడా వినండి. సౌభాగ్యతస్మై తత్వాయాస్తం విపరేతన శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. ఇంకా నేను కథ మొత్తం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా కథ గురించి.
ఇంకా ఫస్ట్ అయితే దీపాలు ముట్టించేసి కథ స్టార్ట్ చేశారు. అక్కడ కథ స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ మేమైతే పక్కకి గుమ్మడికాయలు ఉంటాయి కదా, అదే ఇంటికి దిష్టి కోసం కడతాము అవి మంచిగా పసుపులో వాటర్ కలిపేసి ఒక పేస్ట్లా చేసి వాటికి మంచిగా పెట్టామన్నమాట. రవ్వ కేసరి కాకుండా రవ్వ వేయించి అంటే షుగర్ ఫ్రూట్స్ అన్నీ వేస్తారు కదా, తేనె అదంతా ఒకటి, ఇంకా పంచామృతంగా ఉంది కదా అవి కూడా కలుపుతున్నాం అనమాట. ఇంకా పంచామృతం కలిపి ఇవ్వగానే స్వామివారికి అభిషేకం చేసేసారు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష స్వామివారి అభిషేకం అయిపోగానే ఇంకా కథ స్టార్ట్ అయిపోయింది. ఇలా అక్షంతలు వేసుకుంటూ కథ వినాలి కదా, అలా అందరం కూర్చొని కథ వింటున్నాం అనమాట. మీకు ఇది తెలుసా, సత్యనారాయణ వ్రతంలో నుంచి సగంలో నుంచి అస్సలు ఇవ్వద్దు. అండ్ అలానే 5 కథలు మొత్తం విన్నాక తీర్థప్రసాదం తీసుకోకుండా కూడా వెళ్ళొద్దు అని. అండ్ అలానే మనం అవసరం ఉన్నప్పుడు దేవునికి మొక్కి తర్వాత మర్చిపోవడం అలా కూడా చేయొద్దనే కదా ఈ కథలో ఉంటుంది. ఇంకా లాస్ట్కి 5 కథలు అయిపోయాక స్వామివారికి మనం చేసిన నైవేద్యం అంటే పంచామృతం, ఇంకా రవ్వ కేసరి, ఇంకా రవ్వతో చేసినది ఉంటుంది కదా, అవి స్వామివారికి ఎక్కించినాక ఆరతి ఇవ్వాలి. అయితే ఇక్కడ నెయ్యి ఆరతి అంటే నా పెళ్ళి అయినాకనే చూసిన ఇలా ఇవ్వడము. అప్పటి నుంచి నేను మమ్మీ వాళ్ళకి కూడా అలవాటు చేసిన అనమాట. అట్టి పండ్లు ఉంటాయి కదా, అట్టి పండ్లని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి అంటే కొంచెం దొడ్డుగానే కట్ చేసి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని 5 లేదంటే 11 లేదంటే 9 అట్లా ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసి పువ్వొత్తులు ఉంటాయి కదా వాటిని నెయ్యిలో నానబెట్టి అట్టి పండ్ల మీద పెట్టి ఆరతి ఇవ్వాలి. అలా అయితే మనము నెయ్యి ఆరతి ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఎన్ని ఆరతిలు ఇవ్వాలనుకుంటే అన్ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా. ఈసారి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి, చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా దేవునికి అలా మనకి నచ్చిన అన్ని నెయ్యారతులు ఇస్తే. ఇంకా నెయ్యారతి ఇచ్చినాక స్వామివారికి మంగళారతులు ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేసామన్నమాట. మాతో పాటు మీరు కూడా ఆరతి తీసేసుకోండి వీడియోలో. ఇంకా కథ అయిపోగానే బయటకు వచ్చి గుమ్మడికాయ ఉంటుంది కదా అది కొడతారనమాట. గుమ్మడికాయ ఇంకా కొబ్బరికాయ. ఇంకా డాడీ అది కొట్టేసిండు అంటే ఇంటికి దిష్టి దీనికి అంటే పెయింట్స్ అవన్నీ వేస్తారు కదా, అందుకే ఇంకా ఇంటికి దిష్టి తగలకుండా ఇంకా పెళ్ళికి కూడా ఏ ఆటంకం రాకుండా మంచిగా అయిపోవాలని గుమ్మడికాయ కొట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ది రైట్ సైడ్, రైట్ హ్యాండ్ది లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నమాట. ఆ తర్వాత పసుపు కుంకుమ కూడా మంచిగా వేయాలి. ఎంత వేస్తే అంత దిష్టి పోతుంది అని అంటారు, మరి ఎందుకు వేస్తారో నాకు కూడా తెలియదు కరెక్ట్గా. ఇంకా ఇది అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకున్నాము అంటే టిఫిన్స్ అలా తిన్నామన్నమాట. ఉప్మా చేసినుండే ఇంకా తినేసినాము. ఆ తర్వాత ఈ కొట్నం పెట్టేది మాత్రం అన్ని షార్ట్ వీడియోసే ఉన్నాయి, లాంగ్ లేవు, ఏమనుకోకండి. అవే యాడ్ చేస్తున్న క్లిప్స్. ఇంకా రోల్ ఉంటుంది కదా, రోల్ లేదు అందుకే ఇది తీసుకుని ఉండే. దానికి 5 బొట్లు పెట్టి దానికి కంకణం కట్టి దాని మీద పసుపుతో కుంకుమతో ముగ్గు వేశారనమాట. మా మమ్మీ వాళ్ళ సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఆల్రెడీ మీకు మా మరిది పెళ్ళప్పుడు షార్ట్ వీడియోస్లో చూపించాడు కదా, అంత పెద్దగా చేస్తారనమాట. ఇసురాయిలు పెట్టి అన్నీ పెట్టి కుందెన అంటారు కదా అది పెట్టి అందులో 5 దడ్డల బియ్యం పోసి మంచిగా పెద్ద చేస్తారు. మమ్మీ వాళ్ళ దగ్గరనేమో అట్లా చెయ్యరు, జస్ట్ ఇట్లా ఈ రోల్ ఉంటుంది కదా రోల్ని పెట్టి దానికి మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి కంకణం కడతారు. ఇంక ఇవన్నీ కూడా నేనే సెట్ చేసిన అనమాట. లోకలికి కూడా సేమ్ పసుపు కుంకుమ పెడతారు అంతే. ఇంకా పక్కకి మేమే గాజులు ఫ్లవర్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేసాము. ఇంత సింపుల్గా చేస్తారనమాట మమ్మీ వాళ్ళ సైడ్ పసుపు కొట్టినాము. ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసాము. పెట్టంగానే ఇంకా టింపుని తీసుకొస్తారనమాట. ఇంకా ఇప్పటి నుంచి పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అంటే మార్నింగే ఇంకా స్టార్ట్ అనుకోండి. కాకపోతే కొట్టినం పెట్టినాక ఇంకా డింపు బయటికి వెళ్ళొద్దు అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చి కూర్చున్నాక 5 మంది ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళు బొట్టు పెట్టి పసుపు దంచిపిస్తారు అనమాట. ఫస్ట్ అయితే బొట్టు పెట్టి ఒకరు కంకణం కడతారు. డింపుతో పాటు ఒక 5 మెంబర్స్కి అట్లా 5 లేదంటే 9 లేదంటే 11 మెంబర్స్ ఇట్లా కంకణాలు కట్టుకుంటారు. ఇలా ఈ టైంలో పెళ్ళి కాని అమ్మాయిలకు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ కంకణాలు కడతారు అనమాట. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళకే కడతారు. అట్లుంటుంది అనమాట. కొన్ని డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నా షార్ట్స్లో ఉంటాయి, అందులో వెళ్ళి చూడండి. ఇంకా
కంకణాలు కట్టేసినాక ఒక్కొక్కరు అంటే 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ 11 మెంబర్స్ కానీ ఇంకా మన దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరు వచ్చి పసుపు ఒక్కరు 5 పసుపు కొమ్మలు అనమాట, 5 పసుపు కొమ్మలు దంచిపిస్తారనమాట. ఇంకట్లా అందరూ ఒక్కొక్కరు వచ్చి దంచిపిచ్చేశారు. ఆ గ్యాప్లోనే ఇంకా పెళ్లి గాజులు తెలుసు కదా మీ అందరికీ, పెళ్ళప్పుడు అందరు ముత్తైదులకు గాజులు పెడతారు కదా, అట్లా అందరి గాజులు పెడుతున్నారనమాట. ఇంకా అక్కడే అందరం వేసుకున్నాం, చాలా మంచిగా అనిపించినాయి. గోల్డెన్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకొచ్చిండే మమ్మీ. ఇంకా ఈ పసుపు కొమ్మలను దంచి ఏం చేస్తారు అనిపించచ్చు కదా మీకు. అయితే ఈ పసుపు కొమ్మలను దంచి అది మంచిగా పౌడర్ లాగా చేస్తారనమాట, వీలైనంత వరకు దంచుతారు. ఇంకా మిగతాది మిక్సీ పట్టేసి అది హల్దీ లేదంటే హల్దీ చేసేటప్పుడు ఇంకా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఈ పౌడర్ని అలా కలుపుతారనమాట. అయితే అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇసురాయిలల్లో ఈ పసుపు వేసి సన్నగా పౌడర్ చేస్తారు, దాన్ని మళ్ళీ మిక్సీలో వెయ్యరనమాట. ఆ వచ్చిన పౌడర్ని హల్దీలో కలుపుతారు పసుపు పెట్టేటప్పుడు, అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎప్పుడైతే పసుపు పెట్టాలనుకుంటారో అప్పుడు ఈ పౌడర్ని కలుపుతారు. ఇంకా ఫైనల్గా నేను కూడా దంచిపిచ్చేసిన. అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే పాటలు ఖచ్చితంగా మంచి మంచి పాటలు పాడుకుంటూ చాలా ఫన్ ఉంటుంది. మమ్మీ వాళ్ళ సైడ్ ఏదో సింపుల్గా అట్లా అయిపోయింది. ఇంకా లాస్ట్కి మంగళారతులు ఇచ్చేసాము. ఇంకా మంగళారతులు ఇవ్వగానే హల్దీకి డెకరేషన్ బయట స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా మంచిగా లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని హల్దీకి ఇలా రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి, జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తా ఎట్లాగో నెక్స్ట్ వీడియోస్లో ఒకవేళ మీరు అడుగు. ఈ ఇయర్ రింగ్స్ మాత్రం డింపువి ముందు ఉండే, ఇంకా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టేసుకున్నా. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. ఇంకా ముందే డింపుని రెడీ చేసి పంపించేసా, సో దట్ వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటారు కదా, అందుకే. కానీ కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా నేను వెళ్ళే వరకు కూడా అంత స్టార్ట్ ఏం కాలేదు. సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా కొన్ని వ్లాగ్స్ అట్లా తీసుకుంటున్నాను. ఇగో మా డింపుని నేనైతే ఇలా రెడీ చేసేసా. డింపు డ్రెస్ కూడా ఎంత ఉంటుందో జస్ట్ గెస్ చేయండి. మేమందరం అయితే పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టినా సరే కానీ హల్దీకి మాత్రం చీప్ అండ్ బెస్ట్లో తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాము. అందుకే చాలా రీజనబుల్ రేట్స్లో తీసుకున్నాము. అండ్ దాంట్లో డింపు డ్రెస్ అయితే సూపర్ ఉండే. వైట్ కోసం చూసాను కానీ కుదరలేదు నాకు, ఇంకా ఎల్లోనే తీసుకున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఎక్కడ తీసుకున్నానో, నా షార్ట్స్ వీడియోలలో తెలిసే ఉంటుంది, నా ఫాలోవర్స్కి అయితే తెలుసు. ఇంకా వీడియోస్ అవన్నీ తీస్తున్నారు. అసలు హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మంచిగా ఎండాకాలం కదా, మంచిగా చిల్ అవ్వచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అనుకున్నాము. కానీ ఫొటోస్ తీసినంత వరకే నార్మల్ వెదర్ ఉండే. తర్వాత ఫొటోస్ తీసి ఇక స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఫుల్ వాన, ఒక 2 hours ఫుల్ వాన పడినుండే. అయ్యా మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనుకున్నాము. 7కి స్టార్ట్ అయ్యి 9 వరకు వాన పడింది. ఓన్లీ వాన పడితే ఏం కాదు కానీ దాంట్లో కరెంటు కూడా పోయినుండే. ఇంకా మొత్తం డిసప్పాయింట్ అయినాం మేమైతే. అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పేసి అందరు అంటున్నారు. ఇంకా మేమైతే అంటే ఇదంతా కూడా వర్షం రాకముందు రీల్స్ ఇవన్నీ తీసుకుని ఉండే. వాన పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా 9కి అట్లా కరెంట్ వచ్చినుండే, వాన కూడా తగ్గింది. ఇంకా 9కి మళ్ళీ అందరం కలిసి పసుపు పెట్టడము అదంతా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినుండే. తగ్గకపోతే మాత్రం మస్తు డిసప్పాయింట్ అయిపోతుండే. ఇంకా ఆ దేవుని దయ వల్ల మంచిగా అయితే అయిపోయింది. కానీ లేట్ అయిపోయేసరికి మాకు కూడా డ్యాన్స్ చేసేంత ఓపిక ఎక్కువ లేకుండే. ఇంకా ఫైనల్గా అయితే అందరం పసుపు పెట్టేసాం, అలానే వాటర్ కూడా పోసాము. వాన పడడం వల్ల ఫుల్ చల్లగా అయిపోయింది క్లైమేట్. పాపం డింపుకి అయితే నెక్స్ట్ డే ఫుల్ సరదైనుండే. ఎండాకాలం మంచి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఇట్లా అయిపోయింది. బట్ అయినా చాలా బాగైంది. అందరేమో డిస్టర్బ్ అయిందిలే అని అన్నారనమాట. ఏదో ఒకటి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. చిన్నప్పుడు బియ్యం బుక్తే వాన పడుతుంది, పెళ్ళికి వాన పడుతుంది అంటారు కదా, అట్లా అయింది. మా డింపు కూడా ఫుల్ బియ్యం బుక్తుండే. నేను ఇన్ని రోజులు నమ్మలే కానీ ఆ పిల్ల పెళ్ళి స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజు ఒక గంటనన్నా వాన వచ్చి పోయింది, అంత సతాయించింది. పెళ్ళి రోజు కూడా వాన పడ్డది. ఇంకా మేమందరం కూడా వాటర్ పోసేసామన్నమాట. అప్పటికప్పుడు కరెంట్ రాగానే హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్ పోసాం, కానీ చల్ల నీళ్ళు కూడా పడ్డాయి పాపం. ఇంకా అందరూ వాటర్ పోసే వరకే 10 అట్లా అయిపోయింది. ఇంకా మ్యాండేటరీ పోసేసుకొని ఉంటాయి కదా వాటర్ పోయడం, అట్లా చేసేటప్పుడు అయితే చెవులకి ముక్కులకి మస్తు వాటర్ పోయిన ఉండే, మస్తు ఇబ్బంది అయింది డింపుకి. బట్ అయినా తనకి లైఫ్ లాంగ్ మెమరీస్ ఉంటాయి కదా, అట్లా అని చెప్పేసి ఇక కొన్ని పోసిన ఉండే. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాక ఇక ఫుల్ డ్యాన్స్.
ఇంకా డాన్స్ కూడా ఎక్కువ చేయలేకపోయినాము. ఇంకా లోపలికి డింపుని తీసుకెళ్ళిపోయి పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, ఆ ప్రోగ్రామ్ అనమాట. ఈరోజు మమ్మీ చేస్తుంది పెళ్లి కూతుర్ని ఫస్ట్. ఇంకా మేము కూడా అప్పటిలోపు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసాము. నాకైతే ఫుల్ కాలు గుంజుతున్నాయి, ఇంకొకటి పచ్చి అయిపోయినా. ఇంకా డింపుని పెళ్లి కూతుర్ని చేసాము. ఈ రోజుతో ఈ వ్లాగ్ అయిపోయింది. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో బాయ్.